ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. మహాత్మా గాంధీ అహింసా పోరాటం, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సచివాలయాల్లోనూ వేడుకలు నిర్వహించి విద్యార్థులకు జాతీయ సమగ్రత, సామరస్యపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం నాగనందాపురం సమీపంలోని తెలుగు గంగా కాలువలో గుర్తు తెలియని మగ శవం లభ్యమైంది. రాళ్లవాగు బ్రిడ్జి సమీపంలో పశువుల కాపరులు శవాన్ని గుర్తించారు. మృతుడి వయసు సుమారు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. శరీరం నీటిలో ఎక్కువసేపు ఉండటంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడి వివరాలు తెలిసిన వారు, కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపించకుండా పోయినట్లయితే వరదయ్యపాలెం పోలీసులను సంప్రదించాలని కోరారు. విశాఖ జిల్లా బీబిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీబిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అల్లూరు జిల్లా పాడేరు గురుకుల కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాండు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఆత్మరక్షణ శిక్షణ విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంచుతుందని కళాశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు కొమరవరం రోడ్డులోని రూట్స్ స్కూల్ ఆఫ్ ఎఫెన్షియల్ ఫ్యాక్టలిస్ట్ నూతన క్యాంపస్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి విద్యాకాంత్ వరమచాతి జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ఎన్సీసీ పెరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని త్రిపాఠి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గుప్తా వెంకటరెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ లాజర్, తహసీల్దార్ కార్యాలయంలో వినోద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. దేశభక్తి, ఐక్యమత్యంతో ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.